40వ కీర్తన, కీర్తనల గ్రంథం 40వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకముంచిరి. త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవా నన్ను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. చెవులు నియమించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలునైనను నీవు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఆఖరి మాట అందరం కలిసి చదువుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవుడి వాక్యము మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. కూర్చుందాం. 40వ కీర్తన అందరికీ చాలా సుపరిచితమైన కీర్తన. ఈ కీర్తనను దావీదు గారు రాశారు. రాసింది దావీదు గారిని అందరికీ తెలిసిన, ఏ సందర్భంలో రాశారనేది మాత్రం ఒక స్పష్టత లేదు. ఎప్పుడు రాశారు అని అంటే, దావీదు గారు అగగు అనే ఒక రాజుని జయించమని సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో సందర్భం ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అగగు రాజును, అమాలేకీయుడైన అగగు రాజును నిస్సంశేషముగా జయించమని దేవుడు చెప్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించుట వలన సంతోషించడు. మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞాతిక్రమము పాపము. ఇప్పుడు 4 రోడ్ల కూడాలి అంటే సెంటర్లో సిగ్నల్స్ పెడతారు. ఏ రంగులు ఉంటాయి అక్కడ? ఎరుపు రంగు ఒకటి, పసుపు రంగు ఒకటి, పచ్చ రంగు ఒకటి. ఎరుపు రంగు వేసిన తర్వాత రోడ్డు క్రాస్ చేసామనుకో ఏమి జరుగును? ఆ పక్కనే ఉన్న పోలీసు వారు వచ్చి ఫిల్ట్ పట్టుకును, లేదంటే కేసు రాస్తారు. ఆజ్ఞాతిక్రమము చేయుట వలన వారికి వచ్చే శిక్ష గురించి ఇక్కడ దావీదు గారు అంటారు 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నీ కొరకు తన సహనముతో నేను కనిపెట్టుకున్నాను. దేవుడి కొరకు, దేవుడు చేసే కార్యం కొరకు. మొదటిది అగగు రాజు విషయంలో సౌలు చేసిన సందర్భాన్ని బట్టి దావీదు గారు రాసిన. రెండవది అబ్షాలోము తిరుగుబడి. అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తండ్రినే రాజరికం నుంచి తీసేసి కుమారుడు రాజు అవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి ఉంటుంది. 2వ సమూయేలు 17 7వ వచనం 8వ వచనం చదవండి. అబ్షాలోముతో ఈ విధంగా చెప్పాడు, అహీతోపేలు ఆలోచన నువ్వు వినాల్సిన అవసరం లేదు. నీ తండ్రియు మహాబలాఢ్యులు, ఆయన అభిషేకించబడిన వాడు కాబట్టి అహీతోపేలు ఆలోచన వినవలసిన అవసరం లేదని చెప్పిన సందర్భంలో దావీదు గారు ఈ కీర్తన వ్రాశారని కొంతమంది అభిప్రాయపడతారు. ఏది ఏమైనా ఈ 40వ కీర్తనలోని ఒక ప్రవచన వాక్కు పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో రాశారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. ఈ కీర్తన 40వ కీర్తన. కాబట్టి ఆయన బలులు నైవేద్యములు అర్పణను కోరట్లేదు, నాకొక శరీరం అమర్చావు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో రాయబడినట్టు. ఇప్పుడు 40వ కీర్తన 6వ వచనం 7వ వచనం అదే మాట ఉందో లేదో ఒకసారి చూద్దాం. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను. ఇక్కడున్న ఈ భాగం తీసుకునే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు గురించి, బలుల గురించి దేవుడు చెప్పిన మాట. బలులు అర్పించక్కర్లేదు. దావీదు గారు కూడా 51వ కీర్తనలో ఉంటుంది, దహన బలుల కంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిపోయిన క్రైస్తవుడే. మొన్న ఇమ్మానియేల్ గారు ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చారు మన ఇంటికి. ఆ పాస్టర్ గారు చెప్తారు, హొసన్నా మినిస్ట్రీస్లోనండి విరగగొట్టేస్తారు. ఏవయ్య గారు అదే మాట చెప్పారా? విరగగొట్టేస్తారు. ఇక నేను అనేది లేకుండా సేవకుడు తయారైపోతే అప్పుడు ఆయనకు ఒక సంఘం అనేది అర్పగిస్తారు. నేను అనే మాట ఉండకూడదు. ఎప్పుడైనా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తరువాత విరిగి నలిగిన మనసు ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకునేది ఉండాలి. అదే 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. రాత్రి యొకేబేదు అనే స్త్రీ గురించి చెప్పుకుంటూ మోషే గారు దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా ముందుగానే ఒక ఐగుప్తీయుడిని చంపేసేసరికి దేవుడికి ఆలోచన వచ్చింది, నాయనా మోషే, నువ్వు ఇక్కడ ఉంటే ఎంతమందిని చంపేస్తావో, నీకు ఇంకా విరిగి నలిగిన హృదయం రాలేదని జాగ్రత్తగా మోషే గారిని మిద్యాను అరణ్యంలోనికి రాజగృహం నుండి గొర్రెల గృహానికి పంపించాడు 40 సంవత్సరాలు. అక్కడ విరిగి నలిగిన హృదయం వచ్చిన తర్వాత 80వ సంవత్సరం అప్పుడు ఆ మండుచున్న అగ్ని పొదలో నుంచి మాట్లాడి నాయకుడిగా తీర్చి ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలను కనాను దేశానికి తీసుకొచ్చే ఒక మంచి నాయకుడిగా దేవుడు ఒక నిర్ణయం చేశాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, వ్యాపారం సాగినా సాగకపోయినా, జీవనం సాగినా సాగకపోయినా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాను. ఆయన సమయం వచ్చేంత వరకు. ఇప్పుడు చాలామంది ప్రసవించడానికి కూడా సమయం చూసుకుని ఆపరేషన్ చేయించేస్తున్నారు. పలానా ముహూర్తం బాగుంది, ఈ ముహూర్తానికి పుడితే అంతా కలిసి వచ్చేద్ది అనుకుని మొత్తానికి కోయించేసి బిడ్డను బయటికి తీసుకొచ్చేస్తున్నారు. కానీ దేవుడు సృష్టించిన సృష్టి ఏంటి? ఆయన చిత్త ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన సమయం వచ్చిన తర్వాత ఒక బిడ్డ భూమి మీదకి రావాలనేది దేవుని యొక్క చిత్తం. అన్నీ కలిసి వస్తాయని ఆపరేషన్ చేయించిన తర్వాత, ఆయన పుట్టిన తర్వాత కలిసి వచ్చినాయని కలిసి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు కాబట్టి. దావీదు గారు నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుని సమయము కొరకు ఆయన ఎప్పుడూ కనిపెట్టుకునేవాడు. అందుకనే గొర్రెల దొడ్డి నుండి ఆయన యుద్ధ భూమికి వెళ్ళాడు, యుద్ధ భూమి నుండి రాజగృహానికి వెళ్ళాడు, రాజగృహం నుంచి అరణ్యాల్లో సంచరించిన 40 సంవత్సరాలు తిరుగులేని మహారాజుగా ఏలినవాడు దావీదు గారి. దేవునికి స్తోత్రం. దేవుని గురించి మనం కనిపెట్టుకుంటే ఆ ఆలోచన స్థిరంగా ఉంటుంది. 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. మొదటిది నాశనకరమైన గుంట. ఏంటట నాశనకరమైన గుంట? కీర్తనల గ్రంథము 5వ కీర్తన 9వ వచనంలో ఒక నాశనకరమైన గుంట ఉంటుంది. ఒకసారి చూద్దాం. వారి నోరే నాశనకరమైన గుంట. కొంతమంది నోరే నాశనకరమైన గుంట. ఇక అక్కడ వచ్చినంత కంపు మరి ఇంకెక్కడా రాదు. ఆఖరికి మురికి నీళ్లు శుభ్రం చేసే సెంటర్ ఒకటి ఉంటుంది ప్రతి పట్టణంలో. ఆ దరిదాపులకు వెళ్తే ముక్కుకు గుడ్డగట్టుకోవాలి.
కానీ దగ్గరికి వెళ్ళకుండానే గుడ్డ కట్టుకునే గుంట ఏది అని అంటే కొంతమంది నోరు, వారి నోట సర్ప విషం ఉన్నది. ఇంకా దావీదు గారు రాసిన మాట, అది నాశనకరమైన గుంట. ఆ గుంటలో నుండి దేవుడు తప్పించాలి అని అంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. రెండవ నాశనకరమైన గుంట 9వ అధ్యాయము 15వ వచనం, 9వ కీర్తన 15వ వచనం. కొంతమంది తవ్వుకుంటారు ఒక గుంట. మొదటిది నోరే గుంట, రెండవది తవ్వుకున్న గుంట. ఎవడికి వాడు గుంట తవ్వుకుంటా ఉంటాడు. ఎందుకు తవ్వుకుంటాం సార్? మేమేమన్నా వెర్రోళమా పిచ్చోళమా అంటే నువ్వు మాట్లాడే మాటే నీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటుంది. నువ్వు ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడే మాట, వారి బిహాఫ్ నువ్వు మాట్లాడే మాట, ఎదురుగా మాట్లాడరు. రహస్య మందిరాలలో, రహస్య సమావేశాలలో రహస్య మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు నీ గుంట నువ్వు తీసుకుంటూ ఉంటావు. నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. మొదటిది నోరే గుంట, రెండవది తవ్వుకున్న గుంట, మూడవది 88:6 కీర్తనల గ్రంథం 88 అంటేనే కీర్తనిక. 88వ అధ్యాయం ఉన్న గ్రంథం ఏదీ లేదు పరిశుద్ధ గ్రంథంలో. 88:6 యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గయా, ఆలకించు, నీవే మొర్ర పెట్టెదను. మహత్యము కలిగిన దేవుడవు కనుక నీ కొరకు నేను కనిపెట్టుకుంటే నాశనకరమైన గుంటలో నుండి నీవు నన్ను తప్పించగలవు. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 15వ వచనం, 3:47 దేవునికి స్తోత్రం. విలాపవాక్యములు 47. భయమనే గుంట ఒకటి. ఎప్పుడైతే నోరు నాశనకరమైన గుంట అయిపోద్దో, మనం ఒక గుంట తవ్వుకుంటామో అప్పుడు భయం మొదలవుతుంది. వాటన్నిటిలో నుండి పైకి లేవనెత్తువాడు యేసుక్రీస్తు ప్రభు. నాశనకరమైన గుంట. తర్వాత జిగటగల దొంగ ఊబి. జిగట పైకి ఎలా కనపడుతుంది అంటే నీరులాగానే కనపడుతుంది, చిన్న బురదలాగానే కనపడుతుంది. తీరా కాలేసిన తర్వాత మనిషి పైకి రావటం అంటూ జరిగే పని కాదు. విశాఖపట్నంలో ఒకరు సువార్త కోసం చెప్పి తిరుపతి వచ్చారు. పాస్టర్ గారి ఆధ్వర్యంలో 120 మంది యువకులు తిరుపతికి సువార్త ప్రకటిద్దామని వచ్చారు. ఆ పాస్టర్ గారు చెప్తున్నా కానీ వారు వినకుండా ఒక 5గురు చెరువులో స్నానం చేయటానికని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 5గురు మునిగిపోతూ ఉంటే 4గురు తప్పించుకున్నారు. ఒక అతను మాత్రం ప్రాణం పెట్టేశాడు, చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన అతను గారి అమ్మగారు మన పాస్టర్ అమ్మగారు వాళ్ళ ఆఫీసర్ విశాఖపట్నంలో. అది విపరీతమైన కేసు అయిపోయింది. వెళ్ళింది సువార్తకే, కానీ దేవుని సేవకుని మాట వినకుండా వాళ్ళు వెళ్ళి చెరువులో స్నానానికి వెళ్ళారు. దిగిపోయాడు, చచ్చిపోయాడు. అంతే, శవమై మరలా బయటకు వచ్చాడు. జిగటగల దొంగ ఊబి ప్రాణాన్ని తీసేస్తుంది. నాశనకరమైన గుంట ప్రాణం తీసేస్తుంది. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దావీదు గారు అంటున్న మాట, ఆయన నన్ను పరిశుద్ధ గ్రంథాలు చూద్దాము. 40వ కీర్తన 2వ వచనం ఆఖరి లైను. ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. అసలు నాశనకరమైన గుంటలో ఉన్నవారు ఆధ్యాత్మికంగా చచ్చిపోవాలి, శారీరకంగా చచ్చిపోవాలి. జిగటగల దొంగ ఊబిలో ఉన్నవారు ఆధ్యాత్మికంగా చచ్చిపోవాలి, శారీరకంగా చచ్చిపోవాలి. కానీ యేసయ్య కొరకు కనిపెట్టుకుంటే, నా ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం కనిపెట్టుకుంటే, ఆయన మరణానికి అప్పగించడం తర్వాత సంగతి. ఆ గుంటలో నుండి పైకెత్తి ఉన్నత స్థలాన్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. 3వ వచనం చదువుదాం. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు, ఆయన పైకి లేవనెత్తడమే కాదు, పాదాలు ఎక్కడ నిలబెడతారట? బండ మీద. బండ ఎవరు? 143వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథం, నీవే నా దేవుడవు,
నేర్పు సమభూమి కలిగిన బండ మీద నీవు నన్ను నిలబెడతావు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆ బండ క్రీస్తే. జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు పైకి లేవనెత్తి ఎక్కడ నిలబెడతాడట? మళ్ళీ లోకంలో కలిసిపోయేటట్టు చేయడు. ఎప్పుడు అందరినీ లేపేస్తాడని అనుకోవద్దు. మేమందరం జిగటగల దొంగ ఊబిలో ఉన్నామండి, నాశనకరమైన గుంటలో ఉన్నామండి. యేసు ప్రభు బుల్డోజర్ తీసుకొచ్చి లేకపోతే జేసీబీ తీసుకొచ్చి పైకి లేవనెత్తేస్తాడు కాదు. మొదటి వచనం జరగాల. ఏంటది? యెహోవా కొరకు మనం సహనముతో కనిపెట్టుకోవాలి. దేవుడు నన్ను రక్షిస్తాడు. నేను ఈ పాపంలో ఉన్నా, ఈ జిగటగల దొంగ ఊబిలో ఉన్నా, దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు అని విశ్వాసం ఉంటే ఆయన బండ మీద కూడా మన పాదములు నిలబెడతాడు. అంతేకాదు 4వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన నోట ఉంచుతాడు. అనేకులు దానిని చూచి యెహోవా యందు నమ్మకముంచెదరు. ఎప్పుడైతే దేవుని పట్ల మన సహనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే జిగటగల దొంగ ఊబి నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడో, నాశనకరమైన గుంట నుండి మనల్ని పైకెత్తి ఆయన క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టినప్పుడు దేవుని కొరకు మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఎమ్మాన్యుయల్ గారిని పొగడ్డం కాదు, కానీ ఆయన ఒకప్పుడు నా జీవితం ఇదా అండి, దేవుడు ఇలా చేసి ఇప్పుడు దేవుడి సన్నిధిలో పాట పాడుకోవడానికి, సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఒకవేళ ఆ గుంటలో నుండి బయటికి రాకపోతే ఈయన ఇప్పుడు ఎక్కడుంటాడు? తెల్ల చొక్కా వేసుకుని కుర్చీలో కూర్చోడు. ఎక్కడుంటాడు? ఉంటారు అక్కడ, ప్రసాద్ దగ్గర ఉంటారు. ప్రసాద్ అంటే ఎవరు? ప్రభుత్వ సారాయి దుకాణం దగ్గర ఉండేవారు. దేవుని మహాకృప, దేవుడు ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి లేపి తీసుకొచ్చి నిలబెట్టారు. కాబట్టి స్తోత్ర రూపమగు కొత్త కీర్తన అనేకులు దానిని చూచి యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకముంచెదరు. మనం ఎప్పుడైతే బండ మీద నిలబడతామో, క్రీస్తు మీద నిలబడతామో, మనం పాట పాడినా, వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా అనేకులు దేవుని యందు నమ్మిక ఉంచేటట్టుగా దేవుడు సహాయం చేస్తారు. 5వ వచనం చదువుదాం. గర్విష్ఠులనైనను వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. స్తోత్రం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి గురించి చెప్తున్నారండి? మోషే గారి గురించి. మోషే యెహోవాను నమ్ముకున్నాడు, ధన్యుడుగా అయిపోయాడు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక. రాజగృహంలో ఉన్నప్పుడు ఆయన కనీసం రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం, 24, 26 కలిసే ఉంటాయి. యోకోబేదు తన తల్లి మోషే గారికి బోధించిన బోధ ప్రకారం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి గర్విష్ఠులనైనను లేకపోతే బలాఢ్యులనైనను దేవుణ్ణి త్రోవ విడిచి తిరుగువారి తట్టు చూడకుండా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యందలి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ మంచిదని ఎంచుకున్నాడు. పరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే శ్రమ పొడువాడిగా, నిందపొడువాడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అది ఉంటుంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో. ఆయన గర్విష్ఠుల తట్టు తిరగలేదు. తరువాత త్రోవ విడిచి అబద్ధములు చెప్పువారి తట్టు తిరగలేదు. ఎవరి తట్టు తిరిగాడు ఆయన? యెహోవా తట్టు తిరిగాడు. యెహోవా తట్టు తిరిగి ఇప్పటికీ కూడా మోషే మనతో మాట్లాడుతున్నాడు. నేను ఇలా బ్రతికాను, మీరు కూడా ఇలా బ్రతికితే
నా గురించి దేవుడే సాక్ష్యం చెప్పినట్టు మీ గురించి దేవుడు కూడా సాక్ష్యం చెప్తాడు. ఏమని చెప్పాడు దేవుడు సాక్ష్యం? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఇద్దరు సాత్వికులండి. ఎవరెవరంటే మొదట మోషే, రెండవది యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు మొదట యేసు ప్రభు కంటే ముందు చెప్పాల్సి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు కంటే 4000 సంవత్సరాల క్రితమే ఆయన మిక్కిలి సాత్వికుడు. అది దేవుని గుణం. అందుకని యేసుక్రీస్తు ప్రభు మోషేతో స్నేహం మోషే యేసు ప్రభుతో స్నేహం చేశారు. ఇద్దరు ఒకటే తరగతికి చెందినవారు కనుక. తరువాత 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. దావీదు గారు చెప్తున్నారు, దేవా మా ఎడల మీకున్న తలంపులు ఎన్నటండి? బహు విస్తారములు. ప్రతి ఒక్కరి పట్ల. ఇప్పుడు జన్మించిన ట్విన్నీ ఉందనుకోండి, ట్విన్నీకి 2.5 సంవత్సరాలు. ఆవిడ పట్ల దేవునికున్న తలంపులు బహు విస్తారములు. ఎందుకంటే దావీదు గారికి, యెషయికి దావీదు కడసారి కొడుకు. కొన్ని వ్యాఖ్యానాలు చెప్తాయి దావీదు గారు యెషయి గారి యొక్క 2వ భార్య కొడుకు, కడసారి వాడు. పెద్ద లెక్క పెట్టరు. 7గురికి మంచి ఉద్యోగాలు ఇప్పించాడు తండ్రి యెషయి. సైన్యంలో ట్రైనింగ్ ఇప్పించి సైన్యాధికారులుగా వారు సైన్యంగా సౌలుతో పాటు ఉన్నారు. యెషయి కొడుకైన దావీదు మాత్రం అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. సమూయేలు గారు అభిషేకం చేయటానికి వచ్చినప్పుడు కూడా మొదటి కుమారులనే లైన్లో నిలబెట్టాడు, కానీ దావీదు గారిని పిలవలేదు అసలు. సమూయేలు అడిగారు, ఇంకా ఎవరైనా ఉన్నారంటే అప్పుడు చెప్తాడా, ఉన్నాడండి ఒకడు కడసారాడు, ఆడితో ఎందుకులేండి, ఆడెక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, పెద్ద ఇది కాదు సార్. అప్పుడు చెప్పాడు సమూయేలు, పిలిపించు. అప్పుడు దావీదు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో, ఇతనే నేను కోరుకొనినా వాడు, సుందరుడు, చక్కని నేత్రములు కలిగిన వాడు. తండ్రికి ఆలోచన లేవు దావీదు మీద, కానీ పరమ తండ్రికి దావీదు మీదకున్న తలంపులు అవి బహు విస్తారములు. దేవునికి స్తోత్రం. గొర్రెల శాల నుంచి ఏకంగా ఏదో జున్నుగడ్డలు పట్టుకుని ఏలా లోయ దగ్గరికి వెళ్ళాడు, యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళాడు. అన్నదమ్ములకి క్యారేజీ పట్టుకుని బిర్యానీ పంపించాడో, ఫ్రైడ్ రైస్ పంపించాడో, తెల్లన్నం పంపించాడో, మొత్తానికి జున్నుగడ్డలు ఆహారం పట్టుకుని ఏలా లోయకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ గొలియాతు దేవుని ప్రజల్ని దూషిస్తూ ఉంటే పౌరుషం కలిగి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఉంటుంది. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడిని సౌలు దగ్గరికి వెళ్ళి అడిగి మొత్తానికి రాయి పట్టుకుని ఆ దేవుని కృప వలన గొలియాతును పడగొట్టాడు. అది దావీదు గొప్పతనం కాదు, కానీ దావీదు పట్ల దేవునికున్న తలంపులు అవి బహు విస్తారములు. ఎప్పుడైతే మొదటి వచనం మన బ్రతుకులో జరుగుతుందో, ఏంటి మొదటి వచనం? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నా. మనం ఎప్పుడైతే దేవుడి కొరకు సహనంతో కనిపెట్టుకుంటామో జిగటగల దొంగ ఊబిలోంచి వచ్చేస్తాం, నాశనకరమైన తెగుళ్ళ నుంచి వస్తాం, స్తోత్ర రూపముకు కొత్త కీర్తన పాడుతాం, యెహోవా యందు నమ్మకం ఉంచుకుంటాం. అంతేకాదు దేవుడికి మన పట్ల ఉన్న ప్లాన్స్ అన్నీ, ఆశీర్వాదాలన్నీ తప్పక దేవుడు నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము అవ్వను దేవుడు ఎందుకు చేసుకున్నాడండి? దేవునితో సహవాసం చేయటానికి. అవ్వమ్మ గారు, ఇవాళ మదర్స్ డే, అవ్వమ్మనే మదర్ గారు వెళ్ళి సర్పంతో బుసరాజుతో సంభాషణ పెట్టింది. దేవుని యొక్క ప్రణాళిక తప్పిపోయింది. అవునా కాదండి? అవ్వమ్మ గారి ఎడల దేవునికున్న తలంపులు బహు విస్తారములు. అవ్వమ్మ గారికి బాల్యం తెలీదు, యవ్వన ప్రాయంలోనే భూమి మీదకి వచ్చింది అవ్వమ్మ గారు. ఎందుకని? ఆదాం గారి ఎముక నుండి అవ్వను చేసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ట్విన్నీ అంత ఏజ్ నుంచి పెరిగేంత వరకు పెరిగిన తర్వాత నీ భార్య ఈవిడేరా అని చెప్పాడు దేవుడు. చేసిన వెంటనే తీసుకొచ్చాడు. ఆదామా, ఇదిగో నీకు సాటి అయిన సహాయం. అంటే అవ్వమ్మ కళ్ళు తెరవగానే ఎవరిని చూసింది? దేవుణ్ణి చూసింది. ఏమండి? తర్వాత ఆదాముని చూసింది.
వీళ్ళిద్దరిని చూడడం మానేసి మూడో వాడు సాతాన్ని చూడడం కూడా ఈవిడ లక్ష్యమే అయిపోయింది. ఎవరిది? మదర్ది. ఆవిడ మదరే కదా. జీవము కలిగిన ప్రతి దానికి తల్లి అని ఉంటుంది 3వ అధ్యాయం ఆఖరి వచనంలో. అవ్వ అనగా జీవము కలిగిన ప్రతి దానికి మదర్. ఈ మదర్ దేవుణ్ణి చూడడం మానేసింది, భర్తను చూడడం మానేసింది, దెయ్యాన్ని చూడడం మొదలెట్టింది. ఈ వచనం తప్పిపోయింది. దేవునికి మన ఎడలున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా లెక్కకు మించినవి అయిపోయినాయి. దావీదు చెప్తాడు ఈ సాక్ష్యం. మనం కూడా దేవుడి దగ్గర సహనంతో ఉంటే మనం కూడా ఈ మాట చెప్పవచ్చు. ఆఖరి మాట ఏంటో తెలుసా? నీకు సాటి అయిన వాడు ఎవడు ప్రభువా? ఆ దేవుణ్ణి రుచి చూసాం గనుక, ఆ దేవునిలో మనం ఎదిగాం గనుక, ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని యొక్క పరాక్రమం ఏంటో మనకి తెలుసు కాబట్టి మనం ఈ మాట చెప్పగలుగుతాం. తర్వాత మాట చూద్దాం. 6వ వచనం. బలులనైనను నైవేద్యములైనను కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను తెమ్మనలేదు. బలులనైనను నైవేద్యములైనను కోరటం లేదట. కోరటం లేదు. 4 రకాల బలులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి వాటిలోకి మనం వెళ్ళక్కర్లేదు, వాటిలో మనం వివరించక్కర్లేదు. చెప్దామని అయితే వచ్చాను, కానీ దేవునికి స్తోత్రం, సమయం అయిపోతుంది కాబట్టి. బలులనైనను దహన బలులైనను నీవు కోరట్లేదు. మరి ఏం కోరుకుంటున్నాడట ఆయన? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పవిత్రక్క ఏం కోరుకుంటున్నారట? కొత్త నిబంధనలో బాప్తిజం కోరుకుంటున్నాడు, తరువాత ప్రభువు బల్ల కోరుకుంటున్నాడు. నువ్వు బాప్తిజము తీసుకుని యేసు రక్తము కింద కడుగబడి పశ్చాత్తాపము పొందిన వాడవై క్రీస్తు బిడ్డగా మారు మనసు పొందాలి, రూపాంతరం చెందాలి. రెండవది, ప్రభువు బల్లలో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొనుచు ఆయన రాకడ పర్యంతం ఆయన చిత్తమును నెరవేర్చువారిగా మనం ఉండాలి. నువ్వు ఇచ్చే బలులు, నువ్వు ఇచ్చే నైవేద్యాలు దేవుడికి అక్కర్లేదు, కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం అంటే 2 బాప్తిజాలు ఉన్నాయి. నీటి బాప్తిస్మం ఒకటి, ఆత్మ బాప్తిస్మము ఒకటి. నువ్వు నీట మునిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో జన్మిస్తాడు. ఆత్మ బాప్తిస్మము తీసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మలో ఉంటావు. అర్థమైంది అనుకుంటానండి. మొదటిది, మనం నీటిలో బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆత్మ బాప్తిజం తీసుకుంటామో ఆ పరిశుద్ధాత్మలో మనం ఉంటాం. తర్వాత కోరుకుంది ఏంటంటే ప్రభువు బల్ల. ఆయన బల్ల, ఆయన రొట్టెలో, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనం చేయి వేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట బాగుంటుంది. 40th Psalm 7th verse. ఓ ఐలో కమ్ అని ఉంటుందండి అక్కడ, ఇక తీయక్కర్లేదు దానికి. నేను వచ్చాను, పుస్తకపు చుట్టలో రాయబడినట్టు నేను వచ్చాను. తరువాత ఇదే మాట 1 సమూయేలు గ్రంథం 3rd chapter 4, 6, 8 ఈ వెర్సెస్లో ఉంటుంది. ఇదే మాట లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో మళ్ళా దేవుడు చెప్తాడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు మీకు గుర్తులేవా మందమతులారా, అవివేకులారా అని. ఎవరికైనా అర్థమవుతుందా? ఏమంటే నాకు తెలిసి మీ మొహాలు చూస్తుంటే తెలుగు మీడియం వాడికి ఇంగ్లీష్ క్లాస్ చెప్పినట్టు ఉంది ఇది. ఏమండి, నాకు కోస్తా అర్థం అవుద్ది కదా. ఈ మాట ఇప్పటి వరకు ఎవరు ఇంటర్ప్రెట్ చేయలేదండి. నేను ధైర్యంగా లైవ్లో చెప్తున్నాను, ఇప్పటి వరకు ఇంటర్ప్రెట్ చేయలేదు. 7వ వచనం ఏం మాటది? అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడితో ముగించుకుందాం. ఇంకా నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. దేవుడి మాటలు దీవించునుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ నిలబడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి